ఏమోనండి, ఏ పరిపాలన అలా ఉంటుంది. ఏదో అప్పుడు ఏ చేసేది ఏమి లేదు. అలా సాయం ఏమైనా అందుకున్నారా సార్? 15,000 అంతే. ఒకసారి కదా సార్ అది కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది సార్? అంటే ఒక నెల అంటే ఏదో అట్లా సరిపోతాయి. మరి ప్రతిసారి కూడా ఈ ఉచిత బస్సు అనగానే రద్దీ ఎక్కువైంది, రెండోది బస్సులు తక్కువైనాయి అంటున్నారు. తోసుకునైనా వెళ్తున్నారు కానీ మరి ఆటో కార్మికుల పరిస్థితి? ఆటో కార్మికులు ఏముంది, అలాగే సర్వీస్ అయితే ఉంటుంది, చేసుకోవడం నాదేదో కిరాలు పోవడం 40 తగ్గుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తా అంటున్నారు. అప్పట్లో 10,000 ఇచ్చారు, అప్పుడు ఈ కేసులు కానీ ఇంత హడావుడు లేదంటున్నారు కదా. ఏమంటారు? ఏదన్నా అవలానే ఒకటేనండి. కష్టపడి పడేప్పుడు కష్టపడతానే ఉంటాడు, దోషి దెంగినప్పుడు దోషి దెంగుతానే ఉంటారు. ఈ సీఎంలు ఇలా అలా వల్ల నమ్మవలసిన ఫలితం, మన కష్టమే మనకు ఫలితం. పథకాల లిస్టులు ఏమైనా ఉన్నారా సార్? కనీసం పథకాలు ఏమన్నా సహాయపడతారు? పథకాలు ఏముంటాయండి, ప్రతి ఒక్కరు ఏదో పథకం పెడతాడు, ఏదో వంపులు చేస్తారు, అమ్మ వంపుల మీద గెలుస్తారు, చేస్తారు. ఏముంటుంది పథకాలు? అలాగే ఆడొస్తాడు ఈడొస్తాడు, ఏ పథకాలు ఉంటాయి? పదే పదే అమరావతి మా పేదవాళ్ళకి ఏ సాయి గారు ఆవిడ ఏ సీఎం చేయట్లేదు అక్కడ. అది ఇబ్బందిగానే ఉంది. బాగా చాలా ఇబ్బందిమే. మంత్లీ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి? మీరు ఆటోలకు కట్టాలి, ఫైనాన్స్ లో లాగరు కదా. ఏమండి మీరు ఆటోలు గీటోలు అడుగుతున్నారే, ఒకటే ఇంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నాము. అయ్యో ఈ ఆటో డ్రైవర్లు ఒక సాయం చేయాలి, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఏ సీఎం అన్నా అవడాని, ఏ ఎమ్మెల్యే అన్నా అవడానా అనుకున్నారటే. అవడాని ఇంకా ఈ లోన్లు ఇస్తాం అవడానా చెప్తాడైతే కూడా చెప్పడం, ఎక్కడెక్కడ రోజువారీ తీసుకోవడం, ఆటోలు కొనుక్కోవడం. అది డెవలప్మెంట్ తోనే పని అంటున్నారు, అది చాలా టైం పట్టింది కదా సార్. మరి ఈ లోపల పేదవాడి పరిస్థితి ఏంటండి అవన్నీ అడగాలంటే మేము చెప్పలేమండి. మేము వెళ్తున్నాం ఇబ్బందిగానే ఉంది, అంతా ఇబ్బందిలే. అన్ని బాగానే ఉన్నాయి అంటారా, అయితే బాగాలేదు అంటారు? కొంతవరకు పర్వాలేదు, కొద్ది పేదవాళ్ళు అడుగురు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. కొన్ని వర్షం వరకు పర్లేదు. భాగస్వామ్యంలో పనులన్నీ ముందుకు కదులుతున్నాయి అంటున్నారు. ఈ దావోస్ పర్యటన చూస్తూ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మాజీ ప్రభుత్వాలు ఏంటంటే అప్పట్లో మేము బటన్ నొక్కామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎలా ఉంది రాష్ట్రంలో అసలు? కొంతవరకు పర్లేదు, బాగానే ఉంది. కొన్ని బాగా అభివృద్ధి చెందుతుంది, ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. మనకి రాష్ట్రానికి అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. నిన్న చూసే ఉంటారు సార్, మాజీ ముఖ్యమంత్రి గారు తాడేపల్లి కేంద్ర కార్యాలయం ప్రెస్ మీట్ పెట్టారు. వచ్చిన 2 ఏళ్లలో అందరూ లోపలికి పంపిస్తాను, ఈ రెడ్ బుక్ గురించి మాట్లాడారు. దాంతోపాటు 1 ఏడాదిన్నర తర్వాత ఆయన ప్రజల్లోకి వస్తానంటున్నారు. పాదయాత్ర ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి 1.5 జరిగిన తర్వాత ఆయన మళ్ళీ పాదయాత్రకు వస్తే మళ్ళీ రెస్పాన్స్ బాగుంటుంది, మళ్ళీ స్పందన వస్తుంది, బాగానే ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి దావోస్ లో ఉన్నారు. ఇటుపక్కేమో జగన్ గారు ఏమంటున్నారంటే మళ్ళీ ప్రజల్లోకి వస్తారంటారు. ఎలా ఉంటుంది ఈ యొక్క ప్రజల చూస్తుంటే స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టి 1.5 సంవత్సరం తర్వాత 3 ఏళ్ళు పూర్తవ్వగానే పాదయాత్ర అంటున్నారు. జగన్ గారు ఏమంటారు? మళ్ళీ వస్తే బాగానే ఉంటుంది సార్. చేస్తున్నాం మళ్ళీ పాదయాత్ర చెప్తే మళ్ళీ ఆయనకి రెస్పాన్స్ ఉంటుంది, బాగానే ఉంటుంది. అంటే పాత వాటికి కొన్ని మార్పులు చేసుకుని తేవాలి. అది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి కూడా ఇవాళ మరొక మీడియా సమావేశం ఉందంటున్నారు. దాంతోపాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా కొంచెం ముందుకెళ్తే తాగునీటి కష్టాలు తప్పుతాయి అంటున్నారు. ఏమంటారు? పర్లేదు, కొద్ది ముందుకెళ్తే బాగానే ఉంటుంది, తాగునీటి కష్టాలు తగ్గుతాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనేది కరెక్ట్ కాదు. అది ఒక మాట అన్నారు సార్, సీఎం చైర్ కూడా ప్రైవేటీకరణకి ఇస్తే బాగుంటుంది కదా అంటున్నారు. ఎలా తీసుకోవాలంటారు? అంటే అన్ని ప్రైవేటీకరణ చేస్తుంది ప్రభుత్వం, సీఎం చైర్ కూడా ప్రైవేటీకరణ చేయొచ్చా అంటారు? ప్రైవేటీకరణ చేయకూడదు కదా సార్, అలా చేయకూడదు. అది ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం నడపాలి, అది ప్రైవేటీకరణ చేయకూడదు. జగన్ ఏమంటున్నారంటే సార్, బిర్యానీ పెడతారన్న చెప్పారు ఎవరు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. పలావు పెట్టే జగన్ వదిలేసినట్టు వెళ్ళారు, ఇప్పుడు పలావు పోయింది, బిర్యానీ పోయింది అంటారు. ఎలా ఉంది ఆ మాటలు? ఎలా ఉంది? బాగోలేదు, అలా మాట్లాడడం బాగోలేదు. టోటల్ గా అమరావతి అయితే ఎలా ఉంటుంది? కంపెనీల వేటలో కూడా అక్కడ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొంచెం సమయం ఇవ్వగలమా? ప్రజలు అంత ఓపికతో ఉంటారు? ఒక 5-10 ఏళ్ళు అంటే ఎక్కువ ఉండాలి, ఓపు పట్టాలి సార్. మనకి రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలంటే ఓపు పట్టాలి. అమరావతి తయారంటే ఒక హైదరాబాద్ టైప్లో మనకి రాష్ట్రం తయారు అవ్వాలి. అది ఆ విధంగా ఇచ్చినా బాగా మనకి అభివృద్ధి చెందుతుంది. అది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీరు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. అది ఆయన కూడా బాగా చేస్తున్నారు, రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలను కూడా ఆయన బాగా వచ్చిన తర్వాత అభివృద్ధి చెందుతుంది, బాగుంది. అమరావతి అయితే ఎలా ఉంటుంది సార్? 2వ దశ ల్యాండ్ పూలింగ్ కూడా రైతులు ఒప్పుకోవడం జరిగింది. 10-15 ఏళ్ళు అన్ని చేస్తామంటున్నారు కదా. కంపెనీలతో కూడా డీలింగ్ కుదురుతుంది. అంతర్జాతీయ క్రీడా ప్రాంగణంతో పాటు విమానాశ్రయాలు అంటున్నారు. బాగుంటుంది సార్. ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం వచ్చింది, మనకి అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది, ఇది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, బాగా జరుగుతుంది. అభివృద్ధి పదంలో వెళ్ళడానికి కొంత త్యాగాలు చేయాలని అంటుంది ప్రభుత్వాలు. దాంతోపాటు కొంచెం సమయం కూడా ఇమ్మంటుంది. ఏమంటారు? పర్లేదు అనిపిస్తుందా, లేకపోతే గతం ఏమన్నా బాగుందంటారా? మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు త్యాగాలు చేయడానికి ఎంత టైం కావాలంట? 10-15 ఏళ్ళు, 3 సంవత్సరాలు కావాలి, 8 సంవత్సరాలు కావాలి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, మంచిదే.
ఇప్పుడు ఫ్రీ స్త్రీలకి ఏదో ఇచ్చారు, బాగానే ఉంది. దానివల్ల ఉపయోగం ఏంది? ఎవరికి లేదు కదా. అదే మీరు మీరు చదువు మీద పెట్టండి చక్కగా. ఏదన్నా ఆరోగ్యశ్రీ లాంటిది దాని పథకాలు ఉన్నాయి లేడీ పేదవాళ్ళకి, దాని మీద ఇవ్వండి. ఈ ఫ్రీ బస్సు ఇవ్వటం వల్ల ఉపయోగం ఏంటి? ఎవరికి ఉపయోగం? ఇప్పుడు బస్సులో కత్తులు పెట్టి పొడుచుకుంటున్నారు, చస్తున్నారు. అక్కడ మా మగవాళ్ళకి సీట్లో ఏమి లేవు. మగవాళ్ళు ఏమన్నా బయట నుంచుంటున్నారు, ఆడవాళ్ళు ఏమన్నా సీట్లో కూర్చుంటున్నారు. ఏంటి చాలా చాలా అసలు ఈ పథకం మాత్రం మీరు ఆలోచన మంచిదే, కానీ దీన్ని మాత్రం ఎక్కువ వద్దండి. ఇది మాత్రం మీరు తీసేసి ఏదైనా మంచి ఉపయోగకరమైన దానికి ఉపయోగిస్తే సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయం. మాజీ ముఖ్యమంత్రి గారు మీడియా ముఖంగా మాట్లాడారు సార్. ఏదైతే కేంద్ర కార్యాలయంలో జగన్ గారు ఆయన కూడా అంటున్నారు ఏదైనా ఉపయోగపడే పనుల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేయమంటున్నారు. పదే పదే ఆర్భాటాలకి అంగులకి వచ్చే వాటి మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టొద్దు అంటున్నారు. మంచి విధానం సార్. ఇప్పుడు మనకి పార్టీ పరంగా మనకు వద్దండి. జగన్ అయినా కానీ, మన చంద్రబాబు నాయుడు అయినా కానీ, బీజేపీ మన మోడీ గారు అయినా ఎవరన్నా కానీ ప్రజలకు మంచి 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 కార్యక్రమాలు చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ పథకాలన్నీ కొంచెం పక్కన పెట్టేసి మన కొన్ని చదువుకునే విద్యావంతులు అందరూ ఉన్నారు. వాళ్ళు కొన్ని ఫ్యాక్టరీలు కొన్ని వాళ్ళకి పనులు కల్పించాలి. అలాంటివన్నీ తీసుకొస్తే ఎంత ఇది సస్యశ్యామలంగా ఉంటుందండి. అంతేగాని ఈ పథకాల వల్ల ఉపయోగం ఏంది? మన డబ్బులు మనకే పథకాలు పెడుతున్నారు. వాడి జేబులో ఏం పెట్టలేదు కదా. వాళ్ళ పొలాలు అమ్మే మనకేం పెడుతున్నా ఆ పథకాలు ఏమి లేదుగా. మనమే పథకాలు పెట్టేదన్నా రూపాయలు పెంచుతున్నారు. ఉపయోగం ఏముంది? ఇచ్చి తీసుకోవడం తప్పితే. వీళ్ళకి చదువుకునే ఎడ్యుకేషన్ పరంగా చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి మంచి పని కల్పించాలి. విద్యా వ్యవస్థ పైన కానివ్వండి, ఆరోగ్యం పైన కానీ ఫోకస్ చేయమని ఆయన కూడా అంటున్నారు. పదే పదే ఎందుకు అంటే కనుక ఈ నిర్వీర్యమైనవి ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు నిర్వీర్యంలో ఉందంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏమంటే ఇప్పుడు చిన్న మాట సార్, ఇప్పుడు ఖాళీగా ఉండటం వల్ల రకరకాల ఆలోచనలు వస్తాయి. గంజాయి ఈ మొత్తు పదార్థాలకు అలవాటు పడిపోతారు. ఏం చేయాలో తెలియట్లా. చదువుకునే స్టూడెంట్లు బోలి మంది ఉన్నారు. వాళ్ళకందరికీ ఏదైనా మంచి ఉపాధి కల్పించాలండి. ఉపాధి కల్పించడం ఇలా ఆలోచనలు ఉండవు కదా. ఫారెన్ దేశాలు చూడండి ఎంత డెవలప్మెంట్ అవుతాయో. కనీసం సంవత్సరానికి 3 సార్లు ఫారెన్ వెళ్తూ ఉంటారు మినిస్టర్లు గారు. అందరూ ఏం నేర్చుకున్నారు? బిర్యానీ పెడతామన్నాయి. గతంలో నేను పలావ్ పెట్టేవాడిని, అది బిర్యానీ పోయింది, పలావ్ పోయింది అని చెప్పి జగన్ గారు అంటున్నారు. ఎలా చూడాలి? ప్రజల్లోకి వస్తానంటున్నారు. 3 సంవత్సరాలు ముగిసిన తర్వాత ఇంకొక 1.5 బయటికి ఆయనకి ఏమైనా అవకాశం ఉంటుందా? ఆయన ఒకప్పుడు చేసిన ఆయనే కదా. ఏమంటే అదే సార్ నేను చెప్పేది. ఎవరు చేసినా కానీ పార్టీ పరంగా మనకొద్దు. జగన్ వచ్చినా మనం కష్టపడాలి, చంద్రబాబు నాయుడు వచ్చినా కష్టపడాలి, ఇంకోటి వచ్చినా మన తిప్పలు మన తప్పు. ఎవరైతే మన పార్టీ పరంగా మనకొద్దు. మనకి ఎవరైతే మంచి మంచి కార్యక్రమాలతో అభివృద్ధి చేయాలనేదే మా కోరిక. అంతవరకే బాగుంది. 5-10 ఏళ్ళు ఇచ్చే సమయం ఓపిక ఉంటుందంటారా సార్ ఈ అభివృద్ధి కోసం చూస్తూ ఉంటే? ఏమంటే అభివృద్ధి చేయాలంటే 1 ఇయర్ చాలంటే, సంవత్సరాల తరబడి ఎందుకు సార్? ఇప్పుడు అభివృద్ధి చేయాలంటే 1 సంవత్సరం చాలు. ఇప్పుడు నుంచే చేసుకోవచ్చు. ఎవరో వచ్చి అభివృద్ధి చేయాలి 10 సంవత్సరాలకి మేము మళ్ళీ వచ్చిన తర్వాత మేము మళ్ళీ అభివృద్ధి చేస్తామనే మాట అనవసరం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి కూడా ఈరోజు మాట్లాడతామంటున్నారు. రాయలసీమ ఎత్తిపోత పథకాల గురించి కూడా మాట్లాడతామంటున్నారు సార్. వాళ్ళకి నీటి కష్టాలు ఉన్నాయి. పక్క రాష్ట్ర రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడుకి లోకపాయకారి ఒప్పందం జరిగింది అంటున్నారు. నిజమేనా? వాళ్ళకి సీమద్రోహిగా చంద్రబాబు అంటున్నారు. ఎంతవరకు సమంజసం సార్? ఇప్పుడు అక్కడెక్కడ పోలవరం ప్రాజెక్ట్ అన్నారు. ఆ పోలవరం ఎన్నిసార్లు, అది ఎన్ని సంవత్సరాలు అండి? 20 సంవత్సరాలు కడతానే ఉన్నారు. దానివల్ల ఎంత ఉపయోగం మనకి? ఇప్పుడు వాడు బ్రిటిష్ వాడు ఏం చేశాడు? మన రాజమండ్రి బ్యారేజీ కట్టాడు. అది కట్టడం వల్ల మనకు ఉపయోగం అని ఎమ్మటమ్మటి కట్టేశాడు. దీనివల్ల మనకు ఉపయోగం కదా. ఏం చేస్తున్నారు? అది ఒక ATM కార్డు లాగా అయిపోయింది. ఫైనల్గా 2029 పోటాపోటీకి ఎలా ఉంటుంది? ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి ప్రజల్లోకి వస్తానంటున్నారు, పాదయాత్ర మొదలు పెడుతున్నారు. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఒక పక్క సంక్షేమ పథకాలు, జనం ఎటువైపు ఉండొచ్చు? వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉండొచ్చు సార్? ఇప్పుడు ప్రజలకి ఎటు కూడా ఆలోచించే లేదండి. ఎవరు పెట్టినా కానీ ఇలాగే చేస్తున్నారని పాపం వాళ్ళు కూడా అసలు ఇబ్బందుల్లో పడిపోతున్నారు. ఎవరు ఒక డిసైడ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఈ ఏళ్ళని బట్టి ఎవరు స్వార్థం వాళ్ళు అయిపోయింది. ప్రజల గురించి మేము ముందుగానే వచ్చి మేము ఏదో చేస్తామని అంటారు. ఈ తర్వాత ఇక మావులే యథాప్రకారం ఎవరు వచ్చినా ఇదే పరిస్థితి. అందుకని ప్రజలు ఎవరు వచ్చినా కానీ ఏంటి మన పరిస్థితి అని అనుకుంటున్నారే కానీ ఎవరు కూడా అటు ఇటు చెప్పడానికి ఆలోచన లేదు ఎవరికి కూడా.